అభివృద్ధే మంత్రంగా ఆచరణే ధ్యేయంగా తన చివరి శ్వాస ఉన్నంత వరకు ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ బివి మోహన్ రెడ్డి 12వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. నన్ను మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక రోజున నాకు వద్దు, నాకు రాజకీయాలు అవసరం లేదు, నేను ఏ రోజు కూడా నా తండ్రి గారు నన్ను కర్నూలు జిల్లాకు కానీ ఎమ్మిగనూరు నియోజకవర్గానికి కానీ అధికారంగా మంత్రిగా ఉన్న రోజున ఏ రోజు నన్ను తీసుకురాలేదు అని నేను చెప్పినా కూడా గురుతర బాధ్యత నీ తండ్రి గారి యొక్క వారసత్వాన్ని నువ్వు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కొనసాగించాలన్నప్పుడు మళ్ళీ 4 రోజుల క్రితం నేను చెప్పిన మాటను గుర్తు చేస్తున్నా. నా తండ్రి గారు చివరిగా నాకు చెప్పిన మాట ఏ ఆస్తుల గురించో, లేకపోతే సంపాదించిన డబ్బు గురించో, లేకపోతే ఇంకా వేరే విషయాల గురించి చెప్పలేదు నా తండ్రి గారు. చివరిగా నాకు చెప్పిన మాట ఒకటే, 12 ఏళ్ల తర్వాత కూడా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను నేను ఆ మాటని మీ అందరి సమక్షంలో. స్వగ్రామమైన ఉలింద కొండని వదలకూడదు, మరవకూడదు. కన్న తల్లి లాంటి ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని వదలకూడదు, మరవకూడదని చెప్పి ఆ రోజు వస్తున్న నాయకులు, ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరిని, ఫోన్లో మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా నాకు గుర్తు చేస్తూ చూపిస్తూ చెప్పడం జరిగింది. ఎంతో మంది, ఎంతో వందల వేల మంది మన మీద, మన కుటుంబం మీద, నా మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో ఉన్నటువంటి కుటుంబాలు ఆ క్షణాలు తెలుసుకున్నప్పుడు నేను చాలా ఒంటరిగా, నేను చాలా బలహీనుండి. ఎందుకంటే నా తండ్రి గారు మరణించాక ఇప్పుడు మీరు ఇంట్లో ఒక తండ్రి పెద్దపోతే కొడుకు ఏమీ తెలియని పరిస్థితిలో ఎట్లా ఉంటుందో నా స్థితి ఆ రోజు మీరు ఆలోచించుకోవాలి చెప్తా. ఎందుకంటే అక్కడ కనిపించే పద్మశ్రీ మాచారి సోమప్ప గారి తర్వాత అభివృద్ధి దాత ఎవరైనా ఉన్నారు ఎమ్మిగనూరు అంటే గర్వంగా చెప్తారు నా తండ్రి మోహన్ రెడ్డి గారు. తెలుగు 2 రాష్ట్రాల్లో కానీ, తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి అత్యంత అనుగుడు ఎవరైనా ఉన్నారంటే అది నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు అని చెప్పి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారే గుర్తొస్తారు. తాగే ప్రతి చుక్క నీటి బిందువులో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి బ్రతికున్నారు. సోప గారి సర్కిల్ అయినా, లేకపోతే శ్మశాన వాటికలైనా, పేదవాడికి పట్టాలైనా, ఎక్కడైనా ఈ రోజు కూడా నా తండ్రి వాటిని చూస్తే బ్రతికే ఉన్నాడు. నా తండ్రి ఆత్మ ఎమ్మిగనూరులోనే ఉంది, పేరుకు మాత్రం భౌతిక కాయాన్ని తీసుకుపోయి ఈరోజు దాదాపు 2 గంటల 30 నిమిషాలు కావస్తుంది. కొద్దిగా ఆలస్యమైంది. ఘాట్ దగ్గర పోయి వారికి నివాళులు అర్పించి అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో భాగంగా రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించినందుకు మీ అందరికీ పేరు పేరున చేతులతో ముందుగా నమస్కరిస్తున్నాను. ఈరోజు ఒకసారి నేను మా స్వగ్రామంలో ఉలిందకుండా ఘాట్ దగ్గర పోయిన రోజున మీకందరికీ గుర్తు చేస్తున్నా. 12 సంవత్సరాలు అయింది ఈరోజు. ఈ 12 సంవత్సరాలు చేసుకుంటే అదే చోట నా పక్కన అది ఖననం చేసిన తర్వాత నేను ఆలోచించింది, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు మరణం తర్వాత
మా జీవితం కానీ మా కుటుంబం పరిస్థితి కానీ ఎటుపోవాలి ఏమి చేయాలనే పైన ఒక ఆలోచనతో ఉన్నప్పుడు 4 రోజుల క్రితం మా తండ్రి గారు మరణిస్తారనగా నేను ఎన్నోసార్లు ఈ విషయాన్ని మీ అందరికీ గుర్తు చేశాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పిల్లలు ఉంటారు, కానీ తండ్రి గారు దాదాపుగా ఆయన మరణిస్తారని తెలిసి ఒక డాక్టర్గా నేను సంవత్సరం ముందు రోజులే తెలిసిన నిజాన్ని నా గుండెల్లో పెట్టుకొని ఆ రోజు మీకు గుర్తుంటుంది, బై ఎలక్షన్లో 2012 ఎలక్షన్లో వారు ఇబ్బంది పడుతున్న ఎలక్షన్లో నిలబడి ఇదే ఎమ్మెగనూరు ప్రజలకు చేతులెత్తి ముక్కి ఆ రోజు పోటీలో నిలబడిన సమయంలో దురదృష్టం వారు ఓడిపోవడం, అదే రకంగా మళ్ళీ 4 రోజుల ముందర మరణించిన తర్వాత ఇదే ఎమ్మెగనూరులో నేను చాలా నాయకుల ప్రవర్తన కానీ కార్యకర్తల ప్రవర్తన కానీ కళ్ళారా చూశాను. ఈరోజు చాలామంది చాలా మాట్లాడినా నిజమైనటువంటి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, నిజమైనటువంటి నందమూరి వంశ వీరాభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కుటుంబ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు ప్రజలు కావచ్చు, నేను 2012 నుంచి నా తండ్రి ఆరోగ్యం బాగలేక ఎలక్షన్లో నిలబడిన రోజున చూశాను. నా తండ్రి మరణించిన తర్వాత ఎటువంటి ప్రవర్తన ఆ రోజు చూశాను. మోహన్ రెడ్డి గారు